శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నేను నీకు ఏదైతే ఇవ్వదలిచానో దానిని నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా లేవు. నేను ఇవ్వలేనటువంటిదే నువ్వు నన్ను కోరుతున్నావు తల్లి. ఈ సందేశం విని నీ మనసు మార్చుకో బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు. బాబాగారు తన బిడ్డలకు ఏదైతే ఇవ్వదలిచారో అది తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరట. బాబాగారు ఏది ఇవ్వలేరో దానినే వారు పట్టుబట్టి కావాలని కూర్చున్నారట. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, బాబాగారు ఇవ్వలేనటువంటిది కూడా ఏదో ఉందా? ఏమి ఇవ్వలేరు బాబాగారు? ఆయన సర్వాంతర్యామి కదా, సర్వ జగద్రక్షకుడు కదా. అంతటి ఆ పవిత్రమైనటువంటి ఆ భగవంతునికి, ఆయనకి కూడా అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉందా అనేటువంటి సందేహం చాలామందికి రావచ్చు. తప్పకుండా ఆ భగవంతుడు కూడా ఇవ్వలేనటువంటిది ఏదో ఒకటి ఉంటుందండి. అదేంటంటే అన్యాయంగా మనం కోరుకునే కోరికలు. తప్పకుండా భగవంతుడు వాటిని నెరవేర్చడు. మనం పట్టుబట్టి అవే కావాలని కూర్చుంటాం. మన దృష్టిలో అది న్యాయం అనిపించవచ్చు, కానీ భగవంతునికి తెలుసు కదా ఏది మంచో ఏది చెడు. చెడ్డ పనులు నాకు కావాలని కోరుకుంటే తన బిడ్డలకు చూస్తూ చూస్తూ చెడు ఎలా జరగనిస్తారు చెప్పండి. అందుకే బాబాగారు ఏది ఇవ్వదలిచారో ముందు అది తీసుకోవాలి. ఆ తరువాత మనకు అర్థమవుతుంది, ఓహో ఇందుకు ఇన్ని రోజులు నా తండ్రి నాకు చెబుతూ వచ్చారా, ఈ కోరికను నెరవేరుస్తానంటే నా కోరికలు ఏవైతే నెరవేరలేదో, ఒకవేళ అది నెరవేరుంటే నా పరిస్థితి ఏమిటి? అది నెరవేరలేదు కనుక బాబాగారు ఏది ప్రసాదించారో అది నేను తీసుకున్నాను కనుక ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానని ఆ తరువాత తప్పకుండా మనకు అర్థమవుతుంది. అయితే బాబాగారు తన బిడ్డల కోసం ఏం చెప్పబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు తల్లి. నువ్వు కూడా దానిని పక్కన పెట్టేస్తూ ఉన్నావు. నేను ఇవ్వలేనటువంటి వాటినే మీరు కోరుతూ ఉన్నారు. బిడ్డ, ఏది కూడా అన్యాయంగా కోరుకోకూడదు. నీకు చెడు జరిగేది ఎప్పుడూ కూడా కోరుకోకూడదు. ఒకవేళ నీకు తెలియక నువ్వు ఆ కోరిక కోరినా నేను దానిని జరగనివ్వను. ఎందుకంటే తల్లి, ప్రస్తుతం నీకు అది చాలా మంచిదిగా కనిపించవచ్చు. ఆ కోరిక నెరవేరితే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటానన్నట్టు నువ్వు భావించవచ్చు. కానీ భవిష్యత్ పరిణామాలు మారిపోతాయి తల్లి. ఆ రోజు ఈ ఒక్క కోరిక నెరవేరకపోయింటే చాలు, నా జీవితం మరోలా ఉండేదేమో అని నువ్వు అనుకునేలా చేస్తుంది. తప్పకుండా ఆ రోజు వస్తుందమ్మా. అందుకే నీ తండ్రిగా నాకు అన్నీ తెలుసు కాబట్టి నీకు ఏది మంచో అది జరగనిస్తాను. నీకు ఏది మంచి అనిపిస్తే ఆ ప్రతి ఒక్కటి జరుగుతుందని మాత్రం నువ్వు అనుకోకు. ఎందుకంటే మీరంతా చిన్న బిడ్డలు. మీకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే స్థితిలో మీరు లేరు. అమాయకమైన మనసుతో మీకు కావలసిందే నాకు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని పట్టుబట్టి కూర్చున్నావు. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి బిడ్డ. నీ బాబాని అర్థం చేసుకో. నేను ఇచ్చింది నువ్వు గ్రహించు. నేను ప్రసాదించింది ఎప్పుడూ నువ్వు కాదనవద్దమ్మా. నీకు ఏదైతే మంచో ఆ ఒక్కొక్క కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తాను బిడ్డ. చూడమ్మా, నిన్ను అడుగడుగునా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. లేకుంటే నీ పరిస్థితి మరోలా ఉండేది తల్లి. నీ మనసులో ఎప్పుడూ ఒక సందేహం మెదులుతూ ఉంటుంది కదా, నన్ను నా బాబా చూస్తూ ఉన్నారా, నా మాటలు వింటూ ఉన్నారా అని.
నేను చూస్తున్నాను కాబట్టే, నేను నీ వెంట నడుస్తున్నాను కాబట్టే ఎంత కష్టం వచ్చినా దానిని దాటుకొని నువ్వు వెళ్ళగలుగుతూ ఉన్నావు. బాధపడకు. మరి కొద్ది రోజులలో ఈ కష్టాలన్నీ కూడా అంతమైపోతాయి. నేను చెప్పినట్లు చెయ్యి తల్లి. ఈ తండ్రి ప్రసాదించినది కాదనకుండా అందుకో. బిడ్డ, ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అలాగే ఉంటుందని గ్రహించు. నీకు మరొక విషయం చెబుతాను తల్లి. నేను అందరినీ దక్షిణ అడగను. ఎవరిని నా బిడ్డలుగా స్వీకరిస్తానో వారిని మాత్రమే దక్షిణ అడుగుతాను. కానీ దానికి బదులుగా వారికి నేను తీసుకున్న దానికి 10 ఇస్తాను. అవును బిడ్డ, నీ పాపాన్నంతా నేను గ్రహించి నీకు పుణ్యాన్ని అనుగ్రహిస్తానమ్మా. బిడ్డ, ఎప్పుడు కూడా నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు. దాని ద్వారా నీకున్న అనారోగ్య సమస్యలన్నీ నయమైపోతాయి. దీనిని తేలికగా తీసుకోవద్దమ్మా. నా చరిత్ర పఠనంలో, నా ఊదిని ధరించడంలో ఉన్న శక్తిని తెలుసుకొని మసలుకో. అది ఎంతటి అనారోగ్యమైనా సరే తప్పక నయమవుతుంది బిడ్డ. మీరు సదా నా మాటలు వింటూనే ఉండాలి. అప్పుడే నేను మీ మాటలు కూడా వింటూ ఉంటానమ్మా. నా దర్బారు అందరికీ అన్ని వేళలా తెరిచే ఉంటుంది. చూడు తల్లి, నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే 1-2 మాటలతో సమాధానమివ్వు, లేదా ఆ చోటు నుండి వెళ్ళిపో. మీరెవరితోనైనా తగువ పెట్టుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది తల్లి. అలాగే నా బిడ్డలపైన కోపం కూడా వస్తుంది. ఎందుకో తెలుసా? కోపం మనుషులను మూర్ఖులను చేస్తుంది. అలాంటి స్థితి నా బిడ్డలకు ఎన్నడూ రాకూడదు. అర్థమవుతుందా? మళ్ళీ చెబుతున్నానమ్మా, ఈ తండ్రి ప్రసాదించినది కాదనకుండా అందుకో. తప్పకుండా నువ్వు ఎదుగుతావు. నువ్వు ఏ కలలైతే కంటూ ఉన్నావో ఆ కలలన్నీ నిజమవుతాయి. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా సరే బాబా ఇస్తున్నది వెంటనే అందుకుంటూ అంచెలంచెలుగా ఎదుగు. తప్పకుండా నీవు కలలు కన్న ప్రతి కళ నెరవేరుతుందమ్మా. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి గొప్ప శుభవార్తను తీసుకొచ్చారు. అంటే తన బిడ్డలు చేయవలసినటువంటి పనులేంటో దిశానిర్దేశం చేశారు. బాబాగారు ఏది ప్రసాదించినా సరే అది మహాప్రసాదంలాగా మనం అందుకోవాలి. ఆ తరువాత వెంటనే మనం కలలు కన్నా ఆ జీవితం అనేది మన చేతికి అందుతుంది. ఏ బిడ్డలైతే బాబాగారు ఏ చిన్న కోరిక నెరవేర్చినా సరే దానిని చాలా అదృష్టంగా భావించి తీసుకుంటారు, ఎప్పుడూ కూడా ఏ కొరత లేకుండా జీవిస్తారు, వాళ్ళకి బాబాగారు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వాళ్ళు మిగతా బిడ్డల కంటే చాలా త్వరగా వాళ్ళు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. ఎందుకంటే బాబాగారికే తెలుసు ఎప్పుడు ఏది తన బిడ్డలకు అందివ్వాలో అని. ఆ సమయానికి అది అందించినప్పుడు తప్పకుండా తన బిడ్డలు అందుకోవాలి. అంతేకాని నాకు ఇది వద్దు, నాకు నేను కోరుకున్నదే కావాలంటే దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఆ అనర్థాల నుంచి తప్పించుకోవాలంటే మనం బాబాగారు చెప్పినట్టు వినాలి. ఈ మాటలు వింటూ ఉన్న తన బిడ్డలకు ఆ తండ్రి సదా తోడై ఉండి వారు కోరుకున్న ప్రతి కోరికను నెరవేరుస్తారు. ఎందుకంటే ఇది సాయి వాక్కు, తప్పకుండా జరిగే తీరుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.